ఏపీలోని చిత్తూరు జిల్లా వీకోట మండలానికి కృష్ణా జలాలు చేరుకున్నాయి. తమ ప్రాంతానికి కృష్ణా వాటర్ రాకతో స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు. పలమనేరు నియోజకవర్గంలోని హంద్రీనివా కాలువ దగ్గర రైతులు హారతులు ఇచ్చారు. ఇన్నాళ్లు సాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడినట్లు స్థానికులు చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కాలువకు నీళ్లు వస్తున్నాయని అన్నారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న సీఎం చంద్రబాబుకు రైతులు కృతజ్ఞతలు తెలిపారు. నందికొట్కూరు హంద్రీనివా ఫేజ్ 1 లో భాగంగా గత నెల 17న నీటిని రిలీజ్ చేశారు ఏపీ సీఎం చంద్రబాబు. రావడం అనేది గర్వకారణంగా ఉంది. మేము ఎలక్షన్ పోయే ముందు మా అమరన్న గారు శాసనసభ్యులు ఒక 1 year లోపలే కృష్ణా జలాలు తీసుకోవచ్చని చెప్పేసి ప్రచారం చేయడం కూడా జరిగింది. దానికి అనుగుణంగానే కూటమి ప్రభుత్వము మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు కూడా కుప్పానికి నీళ్లు తీసుకురావాలన్న సంకల్పంతోనే ఈరోజు చూస్తూ ఉంటే ఆనందంగా పరువులు దొక్కుతా ఉంది. గతంలో ఇక్కడ కరువు ప్రాంతం అని చెప్పేసి అందరూ అనుకునేవాళ్ళం. అలా కరువు ప్రాంతాన్ని సస్యశ్యామలముగా సర్కారు అనేటువంటి విధానంతో ఎక్కడైతే కోస్తా ఉందో ఆ విధంగా చేయాలనేటువంటి దృఢ సంకల్పంతోనే కూటమి ప్రభుత్వం చేస్తున్నట్టంటే రైతులైనటువంటి వారు చాలా గర్వకారణముగా చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. నాకు ఇక్కడ ఒక 3 ఎకరాల పొలం ఉన్నది. నాది కూడా ఒక 3 ఎకరాలు అప్పుడు ఈ హంద్రీనివా కాలువకి వదిలినాము. అప్పుడు బాధపడుతుంది. ఇప్పుడు మాకు సంతోషంగా ఉంది. ఈ హంద్రీనివా జలాలు వస్తాయా పోతాయని కలగంటాం అంటే ఆ కళ ఈరోజు మన చంద్రబాబు గారి కృషి వలన మాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఫలించినది. మాకు ఇక్కడ 3 నుంచి 4 చెరువులకి అనుసంధానం చేస్తున్నారు కాబట్టి మాకు చాలా సంతోషం తెలియపరుస్తున్నాను. చాలా చిదికిపోయాము. ఇప్పుడు ఈ హంద్రీనివా జలాలు మాకి చెరువులు నింపడం వల్ల మా భూగర్భ జలాలు పెరుగుతూ రైతులకు ఎంతో మనోధైర్యం పెంచుతూ ఆర్థికంగా కానీ మనోధైర్యంగా కానీ పెంచుతున్న చంద్రబాబు నాయుడికి నమస్కారాలు చేసుకుంటూ జై తెలుగుదేశం. సంవత్సరాల ఇంకా కూడా నీళ్లు లేకుండా ఎన్నో బోర్లు వేసి రైతులు ఎంతో మంది కష్టాలు పాలైపోయి ఎంతో మంది బోర్లు వదిలేసి ఊర్లు వదిలేసి బెంగళూరుకి వెళ్ళిపోయినారు. అటువంటి రైతులు ఇప్పుడు నీళ్లు చూస్తానే చంద్రబాబు నాయుడు టీడీపీ గవర్నమెంట్ ధర్మాన నీళ్లు చూస్తూ ఉన్నట్లే ఇప్పుడు ఊర్లకు వచ్చే మార్గం చేస్తున్నారు. ఇంతవరకు మాకు నీళ్ళు లేకుండా అందరూ చాలా రైతులు ఈ పక్క చుట్టుపక్కల ఎన్ని బోర్లు వేసినా కూడా నీళ్ళు లేవు. అప్పుల పాలైపోయి అంతా బెంగళూరుకు వలస వెళ్ళిపోయినారు. ఇప్పుడైతే నీళ్లు వదులుతూ ఉన్నారు కాబట్టి ఇప్పుడైతే అందరూ వచ్చి ఊర్లకు వస్తూ ఉన్నారు.